అన్నట్టు రోహిత్ అన్న వరల్డ్ కప్ స్క్వాడ్ ఎట్టుందే సరిపోతుందా? నీకేమనిపిస్తాంది తమ్ముడో? బానే ఉంది గాని పాపం గా గిల్లుగాడు ఒక్కడుండింటే బాగుంటుండే చూడే. నైనా సూర్యుడు పాపం పాపం అని ఫామ్లలోని పట్టుకొని అలవడితే గ్రూప్ స్టేజిల్ని పాకులాడుకుంటే రావాల్సి వస్తుందివే. నిజం చెప్పాలంటే నీకు ఇన్ని వరల్డ్ కప్పులుల్లా యా కెప్టెన్ కి లేని కాంబినేషన్స్ ని సెట్ చేసి ఇచ్చిర్రు. ఫస్ట్ నువ్వు మన అగార్కర్ అన్నకి థ్యాంక్స్ చెప్పు తమ్ముడు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అగార్కర్ బై. కావాల్సింది థ్యాంక్స్ కాదువే పర్ఫార్మెన్స్. నువ్వు రేపు రేలంగి మామల మీద కూడా కాలెత్తేసినావు అనుకో స్క్వాడ్ నుంచి బయటికి నూకి పడేస్తా చూడి. సేమ్ గట్టనే నాకు ఇవ్వచ్చు కదన్న ఛాన్సు. అరే నేను ఒక్కనే ఫ్లాప్ అయినట్టు డిప్యూటీ కెప్టెన్ అని కూడా చూడకుండా బయటకు నూకి పడేసినావు. నిజం చెప్పాలంటే నన్నుగా సూర్యబైని పక్కనే పెడితే నేనే తెల్లగుంటా. నేనే బెటర్గా కానొత్తా కదన్నా. టీంకి మంచి జరగాలంటే నన్ను తీసేసినట్టు సూర్యబైని కూడా తీయండి. ఓ గిల్లుగా టీంకి కావాల్సింది నిన్ను పీకుడో వాని పీకుడో కాదు, కావాల్సిందల్లా కాంబినేషన్స్ వే. తొక్కలో కాంబినేషన్స్ నీ ఎవ్వ మీకు యాడనో కాలబడిన ఇసుగిసుగాడు కానొచ్చినాడు గాని ఇన్ని దినాలు టీంలో కాలబడిన నేను కానరాలేనని. అసలు వాడిని యా కాంబినేషన్స్ కోసం సెలెక్ట్ చేసినారే నాకు అర్థం కాదు. అదే తమ్ముడు ఓపెనింగ్ లో మన అభిషేకం కన్నా సంజు కన్నా దెబ్బ తాకింది అనుకో, ఆపన్నా నీ అవ్వ గిదే నాకు మండేది. గా సంజుకి ఇంజూర్ అయిందనుకో గప్పుడు ఓపెనింగ్ చేయాల్సింది ఇద్దరు లొడ్డపట్టోళ్లే కదనే. నువ్వే చెప్పే ఇన్ని దినాలు లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్ అని చెప్పి నన్ను పీకనీకనే కదా గిదంతా ప్లేట్ తిప్పిండేది. గిది యా ఊర్లో న్యాయమంటారే నాకు అర్థం కాదు. తమ్ముడు గిల్లు ఎదారు చెయ్యాకువే. నిజం చెప్పాలంటే ఊకో అన్నా చేసిందంతా నువ్వే తీయే. లాస్ట్ వరల్డ్ కప్ లో టీం నుంచి బయటకు నువ్వుకెత్తివి, వరల్డ్ కప్ గెలిచింది, మళ్ళా గదే రిపీట్ కావాలని నువ్వే చెప్పినావు. నాకు తెలదా ఏంది? పైగా గడ సెలెక్టర్లు ఎవరే? ఆర్పి సింగ్ అన్న ప్రజ్ఞాన్ ఓజన్నలు. వాళ్ళు నువ్వు ఎట్ట చెప్తే గట్ట చేస్తారు, ఎవరికి తెలదన్నా. శని నాయనా తమ్ముడు గిల్లో నువ్వు ఫస్ట్ జర ఉప్పు తగ్గి. నీకంటే మంచిగా జోపతోలు గాలవన్నారు. నిన్నొక్కని తప్పితే సంజుగాడు ఓపెనర్ గా చెట్టు, పైగా వాడు వికెట్ కీపింగ్ చేస్తాడు. వాళ్ళకి బ్యాకప్ గా ఇసుగాడు కూడా సెట్ అయిపోయినాడు. పైగా వాడు వికెట్ కీపింగ్ చేస్తాడు. సో బ్యాకప్ గా వికెట్ కీపర్ వచ్చినందుకు జితేష్ శర్మ గాని బదులు రింకు సింగ్ గానికి ఛాన్స్ ఇచ్చినారు. బ్యాటింగ్ డెప్త్ పెరిగింది, దెబ్బకు టీం సెట్ అయింది. నీకు తెలకుండానే నువ్వు టీం కి మంచి చేసినావు తమ్ముడు. బీ హ్యాపీ. ఎస్ కరెక్ట్ చెప్పినావు రోహితో. గంత బాగుంది గాని నేనేం పాపం చేసినానే నాకు అర్థం కాదు. కూరల కర్రెపాకలక తీసి పడేసినారు. తమ్ముడు గిల్లుగాని వల్ల సంజుకి కిషన్ గానికి రింకు తమ్మునికి ముగ్గురికి ఛాన్స్ వచ్చినప్పుడు ఎవరో ఒకరు బలి కావాల్సిందే. తప్పదు తమ్ముడు, గది తప్పే కాదు. అయినా టీంకి నీ వల్ల చాలా మంచి జరిగింది తమ్ముడు. బీ హ్యాపీ. కరెక్టే అన్నా, కానీ సక్కగాడతలేవని చెప్పి బయటకు నూకేసిన పెద్ద బాధ ఉండేది కాదే. కానీ గిల్లుగాని వల్ల తీసేసినారు చూడు, బాధ అయితాందే. బాధ పడాక తమ్ముడు, యాజ్ ఎ డిప్యూటీ కెప్టెన్ గా చెప్తున్నా చూడి. పోను నిన్ను ఫోన్ పే గూగుల్ పే సిరీసుల్లో నా పలుకుబడి మొత్తం వాడి పక్కా ఆడిస్తా. డోంట్ వర్రీ, ఎదారు చేయకు. ఏంది వేగిది? నీ ఎవ్వ లేక ఛాన్స్ వస్తే పోయి ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటావు కావచ్చు అనుకుంటే గిట్ట చేస్తున్నావేంది తమ్ముడు? ఏంది వేగిది? లేకపోతే ఏందే గీ అభిషేకం గాడేమో బంకలక గరుచుకున్నాడు. గా సంజుగాని కాదంటే సోషల్ మీడియా మొత్తం సినిగిపోతుంది. అసలు గీ తొక్కలో బ్యాకప్ ఏందే నాకు అర్థం కాదు. నీ ఎవ్వ వాళ్ళకి ఇంజూర్ అయ్యేది ఎప్పుడు, నేను వచ్చి సప్పరిచేది ఎప్పుడు? గందుకే చేతబడి చేస్తన్నా. దెబ్బకు జనవరిలో జ్వరం వస్తే మార్చి వరకు మంచం పాలు కావాలి. అయితార్తి. ఎస్ అన్నట్టు ఓరే కిషాను కొంచెం చక్రవర్తి గను కూడా చేయలే చేతబడి, నీకు పుణ్యం ఉంటది. వారని ఏందిలే అందరు గిట్ట తయారవుతున్నారు. మళ్ళీ నువ్వే చెప్పే నీ ఎవ్వ ఇన్ని దినాలు టీంలో స్పిన్ అంటే ఎవరే? చాహలు కుల్దీపు గసు వంటిది ఇప్పుడు ఈడొచ్చి మా పాలిట మిట్ట మీద మిండగాళ్ళక తగులుకుంటున్నాడు. అరే పుల్ల కావాలంటే చక్రము, ఉతుకుతున్నారంటే చక్రము, మొత్తం చక్రం క్రెడిట్ మొత్తం దొబ్బెత్తున్నాడు. మళ్ళా స్క్వాడ్ లో ఇద్దరిని గాలబెట్టినారు. చెప్పే సూర్యబాయ్ స్పిన్నులో ఫస్ట్ ఆప్షన్ నేనా నిన్నగాక మొన్నొచ్చిన చక్రం గాడా. చెప్పే సంతకు టైం అవుతుంది, పోయి నిమ్మకాయలు మిరపకాయలు షాపింగ్ చేయాలి. శని నువ్వే తీవే ఫస్ట్ ఆప్షను. గది గట్టరా దారికి. కుల్దీప్ అన్న వరల్డ్ కప్ మొత్తంలో మెయిన్ మ్యాచ్లు పక్కా ఆడాల్సిన మ్యాచ్లు ఏమైనా ఉన్నాయంటే గదిగా పాకనాయలతోనే చూడే. వానిగాన్లా మన ఊరికి రారు, మనమే లంకకు పోయి ఆడాలి. అవే అంత ఘాట్ రోడ్లే, మొత్తం స్పిన్ ట్రాక్లే. మీరిద్దరు పక్కా ఆడతారే. నా బాధ ఎవరికి చెప్పాలన్నా? ఏముంది తమ్ముడు, నీకు కాంపిటీషన్ గా అక్షర్ గాడు చేయి చేతబడి అయిపోతుంది. అంతేనంటవన్నా? గంతే తమ్ముడు, వేరే ఆప్షనే లేదు. పైగా వాడు ఇప్పుడు డిప్యూటీ కెప్టెన్ చూడి అన్ని మ్యాచ్లు ఆడిస్తారు. ఒరే కుల్దీప్ గా నేను గాన గాడు నింటి నీ పెళ్లి చెత్తాంటి. నీ అవ్వ అందరికి లేనిపోని ఐడియాలు. అరే స్క్వాడ్ లో ఉండేదే 14 మంది. సో ముగ్గురు కాంప్రమైజ్ రాలే. అయినా పిచ్చులను బట్టి ప్లేయింగ్ 11 ఉంటుంది. గది కూడా తెలకుంటెట్టవా? అందరికి ఆడే ఛాన్స్ వస్తుంది, వచ్చినప్పుడు సప్పరియాలే. దీనికి చేతబడి అమ్మఒడి అనుకుంటే ఏంది వేగిది? ఎస్ కరెక్ట్ చెప్పినవే విరాటో. బైదివే గంభీరన్నావు, ఈ తూరి పాలు కాదే జున్ను పాలు పంపిస్తున్నా చూడి. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్స్ కాదన్నా, ఈ తూరైతే అన్ని మ్యాచ్లు ఆడిపియాలా చూడే. బూంబుమన్నకు మంచి సపోర్ట్ ఇస్తేనే
నిజం చెప్పాలంటే బూంబుమన్న కంటే ఎక్కువ పుల్లలు వీక్తా. నాలో ఉన్న ఈ ఫైర్ని గుర్తించన్నా. ఓసెనే గింతేగా తమ్ముడు, గట్టినే చూద్దాంతి. వాగా రానగాని పాలకు జున్ను పాలకు బాగా మరిగినట్టున్నావు కదనే గంభీరన్న. చాలా సార్లు చెప్పినా నీ ఎవ్వ టీంలో ఉన్న ఒక్కగానొక్కళ్ళొడ్డ పట్టు ఫాస్ట్ బౌలర్ని. గా తొక్కలో జున్ను పాల కోసం నన్ను గాన లైట్ తీసుకున్నావు అనుకో, నీ ఎవ్వ డ్రెస్సింగ్ రూమ్ మొత్తాన్ని రొచ్చు చెత్త చూడే ఏమనుకుంటున్నావో. వారిని ఎందుకు తమ్ముళ్ళు గింతగానం లొల్లి పెడుతున్నారు? ఊకే నేనే రెస్ట్ తీసుకుంటే తీవా, మీరే ఆడుతురు గాని. వా కొంపదీసి గంత పనిచేస్తే ఇంకా ఏమనుందేవా, సోషల్ మీడియా మొత్తం చినిగిపోతుంది. ఈ మాత్రమన్నా ఆలోచిస్తున్నావు, సంతోషమే గంభీర్ భాయ్. మొత్తానికి దారిలోకి వచ్చినావు. ఎనీహో స్క్వాడ్ మాత్రం అదిరిపోయిందే. అది కాకుండా ఫైనల్ గా నెంబర్ 3 ర్యాంకును తిలగ్గానికి రాసిచ్చినావు చూడు, సూపరే. మళ్ళా కప్పు నమ్దేతి. ఎస్, అభిషేక్ సంజు ఓపెనర్లు, తర్వాత తిలకం, గా తర్వాత సూర్యుడు, నెక్స్ట్ కున్ఫు పాండ్యా, దూబే, అక్షరు, రింకు. బ్యాటింగ్ డెప్త్ పీక్స్. బౌలింగ్ లో బుంబుమన్న, హర్షదీప్, వీళ్ళకు బ్యాకప్ గా హర్షిత్ రానా. స్పిన్నర్లు అక్షరు, సుందరు, కుల్దీప్, చక్రము. నీ అవ్వ స్క్వాడ్ మాత్రం నెక్స్ట్ లెవెలే చేయాలన్నా. కానీ దీంట్లో మైనస్ ఏమన్నా ఉందంటే మన కెప్టెన్ సూర్యుడు ఒక్కడే చూడే. ఎస్, నాకు తెలుసు తమ్ముడు, గిల్లుగానం పడి వీని పంపించింటే బాగుంటుండే. ఎందుకు, రేలింగ మామలతో సిరీస్ ఉంది కదా, అయిపోని సంసారంగానే ఇట్టనే చేసినాడు అనుకో, స్క్వాడ్ని ఎడిట్ చెప్పిత్తది బుగులు వడాకు. ఎస్, నువ్వు తోప్ తురుమే చేయాలన్నా. సో ఫ్రెండ్స్, ఈ స్క్వాడ్ పై మీ ఒపీనియన్స్ని కామెంట్స్ చేయండి. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, జస్ట్ నవ్వుకోవడానికి అంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోకండి. సో ఫైనల్గా స్క్వాడ్లో గిల్లుని తీసేసినారు. అన్ని మ్యాచ్లో సంజు, అభిషేక్ శర్మ వీళ్ళ కాంబినేషన్ చూడొచ్చు. సంజు కీపర్ కాబట్టి బ్యాకప్గా ఇషాన్ కిషాన్ని తీసుకున్నారు. సో బ్యాకప్ కీపర్ ఓపెనర్ కాబట్టి ఇంకా జితేష్ శర్మ బదులు మన రింకు సింగ్కి ఛాన్స్ ఇచ్చినారు. ఈ సెలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది, బ్యాటింగ్ డెప్త్ కూడా పెరిగింది. ఈ స్క్వాడ్ చూస్తా అంటే మీకేమనిపించిందో కింద కామెంట్స్ చేయండి. అట్టనే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.